హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే మా మా హస్బెండ్ వాళ్ళ మేనత్త అంటే నాకు పెద్దమ్మ అయితుంది. సో మా పెద్దమ్మ అయితే మైసూర్ పాక్ చేయించారండి. నాకు అస్సలు మైసూర్ పాక్ చేయడం రాదు. ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అయితే అస్సలు చేయడం రాదు. సో ఫస్ట్ అయితే నేను 1 కేజీ శనగపప్పు ఎండబెట్టుకొని అంటే ఎండలో పెట్టి తర్వాత గిర్ని పట్టించాను. సో ఇక్కడ మా పెద్దమ్మ ఎట్లా కొలుస్తారంటే ఎక్కువ ఎక్కువ వంటలు చేస్తారు కాబట్టి అంటే ఊర్లలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటారు పల్లెటూర్లలో. సో అందుకోసమని ఒక పడి ఇప్పుడు మనం 4 గ్లాసులు కలిపితే ఒక పడి అంటాం కదా. సో ఒక పడి శనగపిండికి పడినర్ర చక్కెర పోస్తారంట అండి. అట్లా అట్లా మన కొలతల్లో అయితే ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నారనుకోండి, ఒక గ్లాస్‌కి గ్లాస్‌న్నర తీసుకోవాలి. ఇక్కడ ఈ గ్లాస్ చూపిస్తున్నాం గదా! సో, అట్లా గ్లాస్‌న్నర ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్‌న్నర శనగపిండి అయితే తీసుకోవాలి. సో, ఇక్కడ మా పెద్దమ్మ పడి తీసుకున్నారు గాబట్టి పడినర్ర చక్కెర అయితే తీసుకున్నారు. సో, ఇక్కడైతే కొలుస్తుందనమాట శనగపిండి. సో, చక్కెర అనేది అట్లా తీసుకుంటారంట. బట్ నేను కొంచెం తగ్గిచ్చాననమాట. పడినర్రకు బదులు పడింబావు అంటే ఒక పడి ఫుల్లు పోసి ఒక పావు వంతు అయితే పోపిచ్చాను. మరి చక్కెర అంత ఎక్కువ తినకూడదు. మరీ చక్కెర ఉన్నా గూడా ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్ వాళ్ళైతే కంపల్సరీ ఒక పడికి పడినర పోస్తారంట చక్కెర. సో, ఒక పడి శనగపిండికి ఒక పడినర చక్కెర అయితే పోసారు. సో, మీరు ఏది కొలత తీసుకుంటే అంటే ఒక గ్లాస్ కొలత తీసుకున్నారనుకోండి, ఒక కప్పు కొలత తీసుకున్నారనుకోండి, ఒక కప్పు పిండికి కప్పున్నర చక్కెర లేదా ఒక గ్లాస్ పిండికి గ్లాస్‌న్నర చక్కెర అయితే తీసుకోవాలి. సో, తీసుకున్న తర్వాత ఇక్కడ పడినర చక్కెరకు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసారు. సో, కొంచెం అందాసుగా వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ అట్లా పోసుకొని పొయ్యి మీద పెట్టి ఫస్ట్ ఈ చక్కెర అయితే బాగా కరగనీయాలి. పెద్ద ఎక్కువ పాకం అయితే రావాల్సిన పని లేదంట. సో, ఈ చక్కెర పాకం మనం కరుగుతుండంగానే పక్కన ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ప్యాన్‌లో ఒక ప్యాకెట్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ మొత్తం ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసి వేడి చేస్తున్నారనమాట. సో, మైసూర్ పాకు ఇలానే చేస్తారంట. నేనైతే ఈ ప్రాసెస్ చూడడం గూడా ఫస్ట్ టైము. నేనెప్పుడు మంచిర్యాలలో ఉన్నప్పుడు చిన్న గ్లాస్ మా పక్కింటక్క కావ్యక్క చేసిచ్చింది. నాకింత ఈ మైసూర్ పాకు, లడ్డు ఇలాంటివేందంటే అవి కరెక్ట్‌గా పాకం రాకుంటే కుదరవు. సో, మనకంత అలవాటు లేదు. ఇలాంటి పెద్ద పెద్ద వంటలు అస్సలు చేయలేననమాట నేను. సో, ఇక్కడ చక్కెర అంతా బాయిల్ అయిపోతుంది చూడండి. ఈ బాయిల్ అయినాక జస్ట్ ఇలా చేత్తో పట్టుకుంటే లైట్‌గా జస్ట్ అట్లా తీగొస్తది చూడండి. చాలా స్వీట్‌లకి మనం చేస్తాము. సో, ఫస్ట్ ఇదంతా బాయిల్ అయినాక లైట్‌గా ఇలా తీగొస్తుంది. ఆ టైంలో మనం శనగపిండి అనేది పోసేసుకోవాలి. జస్ట్ అలా సన్నగా ఒక తీగొస్తే చాలు. అంతా కరిగిపోయి మనకు గులాబ్ జామ్ ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకున్నాక ఒక 5, 10 నిమిషాలు మరిగివ్వాలండి. మరిగిచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ వేరే వాళ్ళెలా చేస్తారో తెలవదు. మా పెద్దమ్మ ఎలా చేసిందో అది మాత్రమే నేను చూపిస్తున్నాననమాట. నాకు మైసూర్ పాక్ ఎలా చేస్తారనేది ఎక్కువ ఐడియా అయితే లేదు. సో, ఇక్కడైతే మనం కొలిచి పెట్టుకున్నాం గదా! పడి శనగపిండి. పడి అంటే ఒక కేజీ మొత్తం పట్టించుకొచ్చినాక మేము మా సైడు బియ్యము అలాంటివన్నీ పడితో కొలుస్తామనమాట. ఇక్కడ తెలంగాణలో ఏమంటారో నాకు తెలవదు. మా రాయలసీమ సైడ్ అయితే మేము బియ్యాన్ని పడితో కొలుస్తాము. ఒక పడి బియ్యము అంటే మన కొలత ప్రకారం కేజీన్నర వస్తాయి. సో, మా పెద్దమ్మ ఒక పడి శనగపిండికి కేజీన్నర అంటే పడిన్నర చక్కెర అయితే వాడారు. సో, ఆ చక్కెర అంతా కరిగిన తర్వాత లైట్‌గా తీగ పాకం వచ్చినాక మనం కొలిచి పెట్టుకున్న శనగపిండి వేశారనమాట ఇక్కడ. ఒక పడి శనగపిండి. సో, వేసుకొని ఇక్కడి నుండి ప్రాసెస్ అండి. మన చేతులు కొంచెం అంటే చెయ్యి నొప్పి అలా ఏమన్నా ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి పని పెట్టుకోవద్దండి. మా పెద్దమ్మ పాపం చాలా కష్టపడి చేసిచ్చారు. ఈ చేత్తో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఆ ఉంటలు అవి కలపంగా వేడి వేడి ఆయిల్ పోస్తా ఉంటే అవి కరిగిపోతా ఉంటాయన్నమాట. చూడండి ఇలా కలుపుకుంటూ ఒక దిక్కు ఒక చేత్తో మంచిగా కలుపుకుంటూ, ఒక దిక్కు ఒక చేత్తో వేడి వేడి ఆయిల్ అనేది పోస్తా ఉంటారు. ఒక 1 మినిట్‌కి ఒకసారి అట్లా. ఇప్పుడు పోసారు గదా! పోసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. సో, చెయ్యి నొప్పి అలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం పక్కన ఇలా కలపనీకి మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి. సో, ఇక్కడ మనం ఇలా వేడి వేడి ఆయిల్ పోసే కొద్దీ మనకు ఆ శనగపిండి ఏమన్నా ఉంటలున్న వేడి వేడి ఆయిల్‌కి అనేది అలా కరుగుతా ఉంటుంది. కానీ చెయ్యి నాన్ స్టాపు కింద అంటే అడుగు అంటకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి.
1 మినిట్‌కి ఒకసారి ఇలా ఆయిల్ అయితే పోసుకుంటూ ఉండాలండి. ఇలా ఆయిల్ కూడా చాలా వేడిగా ఉండాలి. అది వేడి వేడిగానే ఉండాలి. అది వేడి వేడిగా కాలుతూనే ఉంటుంది. ఇట్లా పోస్తూనే ఉండాలి. కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్సే. కొత్తగా ట్రై చేసేవాళ్ళు, నేను ఈ స్వీట్ కంపల్సరీ నేర్చుకోవాలి. మా పిల్లలు గాని, మా ఇంట్లో ఫ్యామిలీ గాని బాగా తింటారనుకున్న వాళ్ళు, చిన్న గ్లాసు మనం టీ గ్లాస్ తాగుతాం గదా! ఇంకా చిన్నవుంటాయి గదా! ఆ చిన్న గ్లాస్ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు ఆ చిన్న గ్లాస్ అయితే ట్రై చేయండి. ఏం లేదండి. మీరు ఏ గ్లాస్ అయితే తీసుకున్నారో ఆ గ్లాస్ శనగపిండి తీసుకొని బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. బయట కొన్న పిండి కంటే మనం శనగపప్పు తెచ్చుకొని ఎండబెట్టుకొని గిర్నీ పట్టించుకున్న పిండి అయితే క్వాలిటీ బావుంటుంది. బయట కొనుక్కున్న పిండి కంటే ఇలాంటి స్వీట్‌లకు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇలా ఒక చిన్న గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్‌న్నర చక్కెర తీసుకోండి. ఫస్ట్ చక్కెరను కరిగిచ్చండి. కరిగిచ్చిన తర్వాత పక్కన కొంచెం ఆయిల్ ఎక్కువే పెట్టుకోవాలి. నాకు తెలిసి ఒక హాఫ్ ప్యాకెట్ అన్న ఆయిల్ పెట్టుకోవాలి. సో, ఆయిల్ అయితే చాలా పడుతుందండి. దయచేసి బాగా పని అంటే ఇప్పుడు నేను ఈ స్వీట్ చేసినా గాని నేను అస్సలు తినను. నాకు ఆల్రెడీ నా బాడీ మీద చాలా నమ్మకం అన్నమాట. మా ఇంట్లో మా అమ్మకి షుగర్ ఉంది గాబట్టి నాకెక్కడొస్తాదో అని నాకు చాలా భయము. నేను ఇది ఇంట్లో వాళ్ళ కోసం చేపిచ్చాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి గదా! ఇప్పుడు మధ్యాహ్నంకే పిల్లలొచ్చేస్తారు. వాళ్ళకి ఎంత ఫుడ్ పెట్టినా అదేంటోనండి ఇంకా హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి ఆకలి, ఆకలి, ఆకలి అని మనల్ని ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో, పిల్లలకి కనీసం చిన్న చిన్న ముక్కలు ఎక్కువ కట్ జేయకుండా చిన్న చిన్న ముక్కలన్నా కొంచెం మిక్స్చర్ ఏసి అప్పుడప్పుడు ఇవ్వచ్చు. మనం ఎంత గుగ్గుళ్ళు గాని, ఏమన్నా హెల్తీ ఫుడ్ ఎన్ని ఫ్రూట్స్ పెట్టినా, మనం ఎన్ని రకాలు పెట్టినా ఈ పిల్లలు ఇవే గావాలంటారనమాట. సో, ఇప్పుడు చూసారు గదా! ఆ పాన్‌లో ప్యాకెట్ ఆయిల్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు పోసింది నెయ్యి అన్నమాట. ఒక 200 రూపీస్ నెయ్యి అయితే తెప్పిచ్చాను. నెయ్యి గూడా వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. యాక్చువల్‌గా మా సైడ్ డాల్డా అని దొరుకుతుంది. అదసలు ఎలా జేస్తారో గూడా నాకు దెలవదు. డాల్డా షాప్‌లో దొరకలేదు. నేను గూడా అది అసలు మంచిది కాదు డాల్డా అని జెప్పేసి నెయ్యే తెప్పిచ్చానన్నమాట. ఒరిజినల్ నెయ్యి. గేదె నెయ్యి. మా పెద్దమ్మ ఎవరి దగ్గరో పోపిచ్చుకొనొచ్చింది అప్పటికప్పుడు. సో, ఇక్కడ నెయ్యి అయితే కాంచుకుంటున్నాము. ఈ నెయ్యి గూడా మనం ఈ ఆయిల్ అంతా ఇంకిపోతూనే ఉంటుంది. మనం ఎంత పోషినా గూడా. ఈ నెయ్యి గూడా వేడయిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉండి కలుపుకుంటూ చేయాలండి. మనం ఒక్క నిమిషం గూడా పక్కకు పోనీకుండదు. అది అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. నేనక్కడికే షాక్ అయినా. నాకైతే రైట్ హ్యాండ్ చాలా పెయినొస్తుంది ఇలాంటి వంటలు చేయాలంటే. నేనక్కడికి పెద్దమ్మ కొద్దిసేపు నువ్వు లెయ్యి నేను చేస్తా అన్నా గూడా వినలేదన్నమాట మా పెద్దమ్మ. స్వీట్ మాత్రం మైసూర్ పాకు కొంచెం అందరికి కుదరదు. అంటే పాకం పట్టాలి. అది కరెక్ట్‌గా ఏ స్టేజ్‌లో దించాలి, ఎంత ఆయిల్ పోయాలి, ఎంత నెయ్యి పోయాలి అనేది మనకు కొంచెం కష్టము. బాగా అంటే ఎక్స్‌పీరియన్స్‌గా చేసే వాళ్ళకే బాగా కుదురుతుంది. నేను అందుకే ఎప్పుడు నా వంటలు జూషినా ఇలాంటి పెద్ద పెద్ద వంటలైతే నాకు రావు. అందుకే ఎలాగో మా పెద్దమ్మ ఊర్లో చేపిస్తానులే అంటే, ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఒస్తాయి. మళ్ళా పిల్లలు ఈ మైసూర్ పాకు ఒక నెల రోజులున్నా అస్సలు పాడు గాదండి. స్మెల్ గూడా రాదు. చాలా మంచిగా టేస్టీగుంటుంది. కానీ చక్కెర ఎంత తక్కువ తింటే అంత హెల్త్‌కి మంచిది. మరి నీకేం పని లేదా? ఇంత చక్కెర పోసి, ఇంత ఆయిల్ పోసి చేపిస్తున్నావు అనుకుంటారు. నేనేంటంటే పిల్లల కోసం చేపిచ్చానండి. ఇప్పుడు మనం పిల్లలేందంటే ఒక చోట ఖాళీగా ఉండరు. ఎగురుతుంటారు, దుంకుతుంటారు, ఆడుతా ఉంటారు. మీరు చేపిచ్చారని జెప్పి ఒకరే రోజు పెట్టొద్దు. ఒక డబ్బాలో దాచిపెట్టి వాళ్ళకేదో పొద్దున ఒక చిన్న ముక్క, వాళ్ళెప్పుడన్నా ఆకలైంతే ఒక చిన్న ముక్క, ఇంత మిక్చరు అలాంటివి పెడితే ఒకసారి ఫ్రూట్సు, ఒకసారి ఇలాంటివి మనం ఎన్ని ఫ్రూట్స్ బెట్టినా, ఎంత హెల్తీ ఫుడ్డు, ఎన్ని మొలకలు బెట్టినా వాళ్ళు తినరు. వాళ్ళు మళ్ళా లాస్ట్‌కొచ్చేసరికి ఇలాంటివి మనం చేయకపోతే షాప్‌లో అయినా పోయి కొనుక్కొచ్చుకుంటారు. ఇంకోటేందంటే ఆ షాప్‌లో మంచి ఆయిల్స్ వాడతారో లేదో తెలవదు మనకి. వాళ్ళు అసలు హైజీనిక్‌గా చేస్తారో లేదో గూడా తెలవదు. నేనైతే ఆ ఒక్క భయానికే ఎప్పుడన్నా ఊరికి పోయినప్పుడు ఇలాంటి స్వీట్స్ అయితే నేను మా పెద్దమ్మతో చేయించుకుంటా ఉంటానన్నమాట. మా అత్తమ్మున్నప్పుడు మా అత్తమ్మ జేపిచ్చేది. సో, ఇప్పుడు మా అత్తమ్మ లేరు గాబట్టి, మా పెద్దమ్మయితే చాలా బాగా హెల్ప్ జేసి మంచిగా మా పెద్దమ్మే జేశారు మొత్తము. నేను జస్ట్ అక్కడ నిలబడి వీడియో తీసుకున్నానండి. ఇది అంతా ఈ లాస్ట్‌లో పోసిందంతా నెయ్యన్నమాట. ఒక పావు కేజీ నెయ్యయితే పోశారు. బట్ గుర్తుపెట్టుకోండి ఇందులో ఆయిల్ ఎక్కువుంటది. చక్కెర ఎక్కువుంటది గాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొంచెం లావున్న వాళ్ళు, కొంచెం హెల్త్ చక్కెర తినకపోతేనే మంచిది. సో, కొంచెం అలాంటి వాళ్ళు తినకపోవడమే మంచిది. నేను గూడా తిననండి. మళ్ళీ మీరు నా లావు జూసి నాకు స్వీట్స్ అంటే ఇష్టమే. బట్ నేనెక్కువ తినను. అంటే చాలా తినగూడదని కంట్రోల్ చేసుకున్నాననమాట నా మైండ్‌ను. ఎందుకంటే చక్కెర చాలా డేంజరస్ అన్నమాట. కానీ నువ్వెందుకు చేపిస్తున్నావు అని మీరు అడగొచ్చు.
పిల్లలు ఇప్పుడు నేను ఇంట్లో పని ఎంత చేసినా నేను నీడకు చేస్తాను. పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు ఎగురుతారు, దుంకుతారు. కానీ కొంచెం కొంచెం మనం ఇచ్చే క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంటు. చేసినాం గదా అని రోజంతా అదే ఇవ్వొద్దనమాట. ఏదో ఆడుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఆడుకొని వాళ్ళు అలసిపోయి వచ్చి ఆకలన్నప్పుడు ఒక చిన్న ముక్క ఇచ్చి ఇన్ని కారాలు పెడితే వాళ్ళే తిని ఏదో టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. ఇంకొకటేందంటే మా హస్బెండు ఎంత ఫుడ్ తక్కువ తింటారో అంతకంటే ఎక్కువ ఎండలో తిరుగుతారనమాట. అంటే ఇప్పుడు వ్యవసాయస్తులు, రైతులు ఎలా తిరుగుతారో సో ఆయన గూడా ఆ పొలాల గట్లంపడి ఎండకు బాగా తిరుగుతారు గాబట్టి ఆయన కొంచెం స్వీట్స్ ఇలాంటివి తిన్నా గూడా ఎంత ఎంత తింటారో అంతకంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ జేస్తారు. సో, నో ప్రాబ్లమ్. మా ఇంట్లో ప్రాబ్లమ్ అంటే ఈ చక్కెర తినడానికి నాకొక్కదానికే అన్నమాట. సో, అది. అందుకే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. నాకు హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువ. అది. సో, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చూసారు గదా! ఒక ప్యాకెట్ మొత్తం ఆయిల్ పట్టింది. అలాగే ఒక పావు కిలో నెయ్యయితే పోసాము. ఇంకిప్పటి నుండి మనము అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దగ్గరికొస్తుందో అప్పుడు మనము ఒక ఒక పెద్ద ప్లేట్‌కి గాని, తాంబూలానికి గాని మనం ఆయిల్ గాని, నెయ్యి గాని రాసి పెట్టుకోవాలన్నమాట. మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం గదా! సో, అలాగా. సేమ్ ఇలాగే కొంచెం నాకు 7 కప్ స్వీట్ అనేది నాకు చేయడం వచ్చండి. వీలైతే ఎప్పుడన్నా నిదానంగా మంచిగా నేను 7 కప్ స్వీట్ అయితే చేసి చూపిస్తాను. కొంచెం టేస్ట్ ఇలానే ఉంటుంది మైసూర్ పాక్ లాగే. అది కొంచెం చేసుకోవడం ఈజీ అన్నమాట. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ పడతది కాబట్టి ఇది నాకంత ఐడియా లేదు. మైసూర్ పాక్ చేయడం అయితే రాదు. 7 కప్ స్వీట్ అయితే నాకు వచ్చనమాట. మా అమ్మ ఎప్పుడు మేము స్కూల్ నుండొచ్చినా చిన్నప్పుడు మాకు 7 కప్ స్వీటే పెట్టేది. ఏం లేదండి 7 కప్ స్వీట్‌కైతే ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు పాలు, 3 కప్పుల చక్కెర, దానికి 3 కప్పులేస్తారండి బాబు. కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు చక్కెర. ఒక కప్పేమో పచ్చి కొబ్బరి తురుము గాని, ఎండు కొబ్బరి తురుము గాని. మొత్తం 7 కప్స్ ఏస్తారండి. 3 కప్పులు చక్కెర, ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు కొబ్బెర, ఒక కప్పు పాలు, ఒక కప్పు నెయ్యి. ఇదండి 7 కప్ క్వాంటిటీ అన్నమాట. ఒకసారి ఆ వంటకం గూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడ నేను పెట్టిన ప్లేట్‌లో తాంబాలంలో నెయ్యి ఆయిల్ అయితే రాసి పెట్టాను. ఇక్కడ చూడండి మా పెద్దమ్మ ఇట్లా ఈ ఈ క్వాంటిటీ టైమ్‌లో చేస్తే మనకు స్మూత్‌గొస్తుంది మైసూర్ పాకు. నేనిప్పుడు గుల్ల మైసూర్ పాకు గాదండి. మనకు మెత్తగా స్మూత్‌గా దొరుకుతుంది జూడండి మైసూర్ పాకు. అదైతే చేపిచ్చాను. ఇంకా మనం బయట కొనుక్కునేదంటే ఇంకా విరివిగా ఆయిలేస్తారు గాబట్టి అది ఇంకా ఇట్లా ఆయిల్ పైన తేలుతుంటుంది. అక్కడికే నేను ఆయిల్ జూసి భయపడినాననమాట. మా పెద్దమ్మ కరెక్ట్‌గా పోసారు. మంచిగున్నింది స్వీట్ అయితే. నేను జస్ట్ ఒక చిన్న ముక్క అయితే టేస్ట్ చేశాను. బట్ మా వారికి చాలా నచ్చింది. ఆయన కోసమే జేపిచ్చాననమాట. చాలా ఇష్టం ఈ స్వీటు. సో, మీరు గూడా వీలైతే మీకు కొంచెం టైం ఎక్కువున్నప్పుడు ఒక చిన్న కప్పు గాని, ఒక చిన్న గ్లాస్ గాని చేసుకొని చేసుకోవడానికి ట్రై జేయండి. ఈ ఎండల కాలం ఎలాగో పిల్లలు మనకు స్వీట్లు ఏవో ఒకటి తినంది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వరనమాట. ఆ తర్వాత మేము మరుసటి రోజైతే మా పెద్దమ్మ మళ్ళీ మాకు బూందీ కారాలైతే చేసిచ్చింది. ఈ బూందీ కారాలకు గూడా నేను 1 కిలో శనగపప్పు అనేది ఎండలో ఎండబెట్టి, ఆరబెట్టి పిండి పట్టిచ్చాను. సో, దీనికేందంటే పిండి లూజ్‌గా ఇలా చేతిలో పట్టుకుంటే జారేలాగా కలుపుకోవాలి. సో, అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది మంచిగా హీట్ గావాలి. హీట్ అయిన తర్వాత ఇలాగ మనం బూందీ జస్ట్ దాని మీద పోసేవి అక్కడ పల్లెటూరు గాబట్టి అందరి దగ్గర అలాంటివన్నీ ఉంటాయి. మనకు టౌన్‌లో అవి ఉండకపోవచ్చు. టౌన్‌లో వాళ్ళు మనకిప్పుడు జాలగంట ఉంటది గదా! దాంట్లో పోస్తారనమాట. సో, ఇది కొంచెం ఫాస్ట్‌గా అయిపోతది. దాని మీద పోస్తే అదే దిగుతదనమాట బూందీ. సో, అది నేను మా పక్కింటి ఆంటీని అడిగి తీసుకొనొచ్చాను మా అత్తమ్మ వాళ్ళ ఊరు దగ్గర. సో, ఆ బూందీ కొంచెం జస్ట్ లిటిల్ బిట్ ఇది వేస్తారు. సోడా వేసేసి శనగపిండి అయితే లూజ్‌గా కలుపుకున్నారు. ఇక్కడ చూడండి ఇది అన్నమాట శనగపిండి క్వాంటిటీ ఇంత లూజ్‌గా కలుపుకోవాలి. జస్ట్ అలా చెక్కదుంది గదా! బూందీ పోసేది అది పెట్టేసి దాని మీద అయితే మనం ఇక్కడ ఇంత లూజ్‌గా కలుపుకోవాలన్నమాట శనగపిండి. జస్ట్ కొంచెం సోడా ఏసి, కొంచెం సాల్ట్ ఏసి శనగపిండి కలుపుకోవాలి. ఆల్‌మోస్ట్ లడ్డుకి గూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే లడ్డుకి మనము ఆహ్, ఉప్పెయ్యము. జస్ట్ శనగపిండి లూజ్‌గా కలుపుకొని ఎక్కువ సేపు కాల్చరన్నమాట. కారాలకైతే క్రిస్పీ అయ్యేంత వరకు కొంచెం సేపు ఎక్కువ సేపు కాలుస్తారు. లడ్డూకైతే జస్ట్ బూందీ అలా వేస్తూనే ఇలా తీసేసి పక్కన పెడతారన్నమాట. సో, ఇక్కడ నేను వెల్లుల్లిపాయలైతే ఈ మిక్స్చర్‌లోకి వెల్లుల్లిపాయలు జస్ట్ పొట్టు తీయకుండా జస్ట్ ఎల్లుల్లిపాయల పాయలు ఒక్కొక్కటి తీసుకొని
కొంచెం మెత్తగా అయితే దంచుకుంటున్నాను. జస్ట్ అందులో వేడి వేడి దానిల మీద వెల్లుల్లిపాయలు కలిపేసి ఉప్పు కారం అలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయంట. నేనైతే ఫస్ట్ టైం చేపించాను అనమాట ఈ బుడ్డకారాలు. మేము బుడ్డకారాలు అంటాం, మళ్ళీ మీరు ఏమనుకుంటారో. ఇక్కడ బూందీ బూందీ కారాలు అనొచ్చు, బుడ్డ కారాలు అనొచ్చు. మా సైడ్ అయితే మేము బుడ్డకారాలు అంటాం దానిని. అంటే మా రాయలసీమ సైడు. ఇక్కడ తెలంగాణ సైడ్ ఎలా పిలుస్తారో నాకు తెలియదు. సో కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకుంటాయి. సో పేపర్ వేసేసి కొంచెం ఆయిల్ అయితే ఇవి ఎక్కువ పీల్చుకుంటాయండి. ఆ పేపర్ తీసి ఇంకో పేపర్ మీద కూడా వేసాను. నాకు ఆయిల్ చూసినాక భయం వేసింది అనమాట. నేను ఫస్ట్ టైం అనమాట చేపియడం ఈ బుడ్డకారాలు. ఒక్కసారి నేను మంచిర్యాలలో ఉన్నప్పుడు మా పక్కన కావ్యక్క నాకు చాలా వంటలు చేసి ఇచ్చేది. నాకు అంటే మనకు తెలిసి కూడా మనం చేయనికి ధైర్యం చేయం కదా కొన్ని కొన్ని వంటలు. అలాంటి వంటలని నాకు కావ్యక్క చేసి ఇచ్చేది అనమాట. అక్క బాగా చేసి ఇచ్చేది. అప్పుడు ఒక్కసారి ఆ కావ్యక్క చేసి ఇచ్చింది. ఆ తర్వాత సెకండ్ టైం ఇంట్లో మా పెద్దమ్మ చేసి ఇవ్వడమే అనమాట. సో ఈ బూందీ అయితే ఇప్పుడు వేడి వేడిగా ఉన్నప్పుడే ఇక్కడ వెల్లుల్లిపాయలు వేసి కలిపేశారనమాట మా పెద్దమ్మ. నేను వీడియో స్కిప్ అయింది, నేను చూడలేదు. సో తర్వాత నేను కొంచెం ఉప్పు కారము రెండు కలిపి వేసేసుకో, ఎంత క్వాంటిటీనో అని మా పెద్దమ్మ చెప్పారనమాట. అందుకని నేను రెండు కలిపి వేసేసాను. వేసి ఆ వేడి వేడి ఉన్నప్పుడే కలిపేసినాం అనుకోండి, మళ్ళా వేసినప్పుడు ఆ కారం అనేది ఆ ఉప్పు కారము మనకి ఈ మిక్చర్ కు పట్టుకుంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం కొంచెం ఇలా క్వాంటిటీ మనకి ఎంత కావాలనో అంత క్వాంటిటీ కలిపి అయితే మా పెద్దమ్మ చేసినారు. ఆ చిన్న గిన్నెలో పోయడం ఇబ్బందిగా ఉందని పెద్ద డేక్షాలో కలిపారనమాట పిండి. మనము బయట కొనుక్కుంటే మాత్రం కేజీ 200 అని దొరుకుతాయి. అవి చాలా తక్కువ క్వాంటిటీ వస్తాయి. బట్ ఇలా చేసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్ట్ కారాల కంటే బొరుగులు అని దొరుకుతాయి మా సైడు. మనం ఇప్పుడు బయట మనం ఇది తింటాం కదా, బూందీతో బొరుగులతో చేస్తారు, మరమరాలు అంటారు, మరమరాలు చాట్. ఆ చాట్ లోకి మాత్రం ఈ కారాలు చాలా బాగుంటాయండి. ఎందుకంటే బొరుగుల్లో మనం ఎటువంటి ఆయిల్ వేయం కాబట్టి ఈ కారాలు మిక్చర్ తో నేను అది కూడా చాట్ చూపిస్తాను. మరమరాల చాట్ చాలా బాగుంటుంది. సో మీకు వీలైతే ఎంత తక్కువ క్వాంటిటీ కావాలంటే అంత తక్కువ క్వాంటిటీ చేసుకుంటే మంచిగా తినొచ్చు ఇంట్లో వాళ్ళు. హ్యాపీగా సమ్మర్ ను ఎంజాయ్ చేయొచ్చు టీవీ చూసుకుంటే, ఇలాంటివి తినుకుంటూ. సో ఇక్కడ కొన్ని కొన్ని ఒక్కొక్క వాయికి ఒకటేసారి మనము ఆ చుట్టల లెక్క ఎక్కువ క్వాంటిటీ రావండి. మనము పిండి కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం మనం ఆ చెక్కది ఉంది కదా దాని మీద పోస్తే ఇలా చిన్న చిన్న బూందీలు అయితే దిగుతాయి. ఇలా మొత్తం క్వాంటిటీ మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అయితే చేసుకోవచ్చు. బయట కొన్న వాటికంటే మాత్రం టేస్ట్ అయితే బాగుంటాయి. మనకి ఇంట్లో ఫ్రెష్ గా ఇప్పుడు చాలా మంది పిండి వంటలు పెడుతున్నారు కదా. అసలు నిజం చెప్పాలంటే బయట మనకి లడ్డు 1 కేజీ లడ్డు చేసి ఇవ్వాలన్నా కూడా పర్సన్ కి 200 ఇవ్వాలంట. మైసూర్ పాక్ అంటే అలా చేస్తున్నారంటే. ఇప్పుడు మనకు వంటలు రావనుకోండి, బయట వాళ్ళని ఎవరినైనా పిలిపించి చేసుకోవాలంటే మనం ఒకవేళ మనకి ఇలాంటి వంటలు రావు, ఎవరు చేసియరు, మనకు అర్జెంట్ గా వంటలు కావాలంటే కొంతమంది ఊర్లలో ఇప్పుడు మనకు కేజీకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి 200 ఇస్తే మనం ఇంగ్రీడియంట్స్ అంటే ఆ వంటకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటే చేసిస్తారంట బయటి వాళ్ళు అని మా పెద్దమ్మ చెప్పింది అనమాట. బయట ఇట్లా చేస్తారు కొంతమంది అని. సో ఇక్కడైతే మేము పల్లీలు కూడా వేయించి పెట్టినారు మా పెద్దమ్మ. తర్వాత ఇక్కడ మా సైడ్ పల్లీలు, ఇక్కడ పుట్నాలు అంటాం, మేము శనగపప్పులు అంటాం అన్నమాట. సో ఇక్కడైతే శనగపప్పులు కూడా వేసి వేయించుతున్నారు. సో మా పెద్దమ్మ అయితే చాలా బాగా మంచిగా 2 వంటలు అయితే చేసి ఇచ్చారు. ఇంత పెద్ద పెద్ద వంటలు అయితే నాకు అస్సలు రావండి. ఏదో చిన్న చిన్న మంచి మంచి పాయసాలు అలా ఈజీగా అయిపోయే గులాబ్ జాము, పాయసము, భక్షాలు ఇలాంటి వంటలు చేయగలుగుతాను. కానీ ఈ లడ్డు, మైసూర్ పాకు, అత్రాశలు అంటే అరిసెలు పాకం ఏవైతే వాడతారో అవి కొంచెం మనకు సక్సెస్ఫుల్ గా రావు. నేర్చుకోవాలి, నేను కూడా ట్రై చేస్తాను కొంచెం కొంచెం క్వాంటిటీ. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఆయిల్ కి చక్కెరకి చాలా భయం వేస్తుంది. వీలైనంత సాధ్యమైనంత వరకు మీరు కూడా అరే వంటల ఆయిల్ తోనే చూపిస్తూ తినొద్దు అంటుంది ఏంటి ఈమె అనుకున్నారు. కొంచెం తగ్గిస్తే హెల్త్ కి అయితే చాలా మంచిది. నేను ఇలా చేపించాను కానీ నేనైతే చాలా అవాయిడ్ చేస్తాను అనమాట. నేను నిజంగానే తినను, నాకు చాలా భయం. నాకు ఆ 1000 కోట్ల ఆస్తి కంటే కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం నేను తెలుసుకున్నాను. తెలుసుకోవడం ఏంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు కదా. సో ఇలాంటివి కొంచెం తిన్నా ఎక్కువసేపు వాకింగ్, ఎక్సర్సైజ్లు అలాంటివి అయితే చెయ్యండి. ఇక్కడ పల్లీలు, మనం వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, తర్వాత కరివేపాకు అయితే కొంచెమే వేశారు మా పెద్దమ్మ. ఎందుకంటే నేను కొంచెం
లేతది తెచ్చాను. అందుకని జస్ట్ లైట్‌గా అలా వేపిచ్చాననమాట. పైన గూడా బావుంటది ఫ్లేవరు అని జెప్పేసి. ఈ కరివేపాకు మనం నూనెలో వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటది. ఆల్రెడీ ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయని జెప్పేసి కొంచెం అయితే వేసిచ్చాను. సో, నేను మా ఊర్లో మా పెద్దమ్మ అయితే మా కోసం చేసిచ్చిన పిండి అనేవి పిండి వంటలనమాట. మైసూర్ పాకు, బూందీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.